జాబ్ కోసం గానీ, ఈ రోజు కోసం గానీ ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు? నేను 7 ఇయర్స్ తర్వాత ఈ డిఎస్సి వచ్చింది సార్. నాకు స్కూల్ అసిస్టెంట్ తెలుగు జాబ్ వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. 7 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాము. ఫైనల్లీ ఐ గాట్ ద అపాయింట్మెంట్ లెటర్. చాలా సంతోషంగా ఉంది. అండ్ థ్యాంక్స్ లోకేష్ గారు అండ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు. పోస్టులు ముందు 16,000 అనగానే మాకు ఏదో తెలియని ఆనందం సార్. ముందు చదవడానికి మాకు ఒక ఆసక్తి రేకెత్తించేలా పోస్టులు తీశారు. ఇది కేవలం లంచం ఇస్తేనే ఉద్యోగాలు వచ్చాయంట, లంచాలు ఇస్తేనే సెలెక్ట్ అయ్యారంట, లంచాలు ఇస్తేనే ఈ రోజు మీ చేతిలో ఉన్నటువంటి అపాయింట్మెంట్ లెటర్ కూడా వచ్చిందట. సో మొత్తంగా మీరు ఎంత కట్టి తీసుకున్నారు? సో లంచం అనేది ఇస్తేనే ఉద్యోగాలు వస్తుంది అనేది మాత్రం అపోహ అండి. మన రాష్ట్రంలో అయితే జరగలేదు అస్సలు. సార్ లేదు సార్, అలాంటివి అయితే ఏం లేదు సార్. అలాంటివి అయితే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను సార్. లంచం ఇచ్చి జాబ్ కొనుక్కున్నానన్న వాళ్ళు ఎవరు ఎక్కడున్నారు? వాళ్ళని ముందు తీసుకొచ్చి అదో నేను లంచం ఇచ్చాను, నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది, నేను ఎగ్జామే రాయలేదని ఎవరినైనా ఒకరినైనా ప్రూఫ్ చూపేయండి. అలాంటిది ఏం జరగలేదు. ఎవరైతే జాబ్ కోల్పోయారో వాళ్ళందరూ దీన్ని నెగిటివ్గా బయటికి స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. ఇది 100% మా హార్డ్ వర్క్ తోనే మేము ఇక్కడికి వచ్చాము. దీంట్లో ఫేక్ ఏం లేదు. ఒకరికిద్దరి కాదు అంటే దగ్గర 16,000 అంటే ఎన్ని చూడండి. ఆ ఎఫెక్ట్ అనేది సామాన్యమైనది కదా. ఆయన ఫోటో పెట్టుకోవాలి ఇంట్లో, అట్లాంటి గొప్ప వ్యక్తి ఆయన. మెగా డిఎస్సి సాధ్యమా అన్న వాళ్ళకి మెగా డిఎస్సిని సూపర్ హిట్ చేసి చూపించామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీ సచివాలయం సమీపంలో ఏర్పాటు చేసిన వేదికపై 15,941 మంది మెగా డిఎస్సి విజేతలకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించింది ప్రభుత్వం. మేడం మీ పేరు? శ్రీవాణి సార్. శ్రీవాణి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? కర్నూలు జిల్లా నుంచి వస్తాను. ఏంటి మేడం ఈ ఫోటో ఏంటి? అక్కడ మీరు లోకేష్ గారితో ఫోటో ఏంటి? యువగలం సందర్భంగా లోకేష్ గారు పాదయాత్ర చేయడం జరిగింది సార్ కర్నూలు జిల్లాలో. ఆ సందర్భంగా నేను డిఎస్సి నోటిఫికేషన్ గురించి అడగడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం డిఎస్సి మెగా డిఎస్సి వేయడం జరిగింది. అందులో నేను టీజీటీ పోస్ట్ తెచ్చుకోవడం జరిగింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎన్ని సంవత్సరాల నుంచి అంటే ఈ జాబ్ కోసం కానీ, ఈ రోజు కోసం కానీ ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తారు? లాస్ట్ 1 ఇయర్ నుంచి సార్. 2018లో ప్రిపేర్ అవ్వడం జరిగింది. బట్ అప్పుడు తెచ్చుకోలేకపోయాను. ఇప్పుడు లేదు. తర్వాత ఇప్పుడు అవకాశం ఏమనిపించింది మేడం? అంటే 5 సంవత్సరాలు ఒక నోటిఫికేషన్ లేకుండా, లేదంటే ఆ జాబ్స్ కోసం వెయిట్ చూస్తూ వెయిటింగ్ అలా చూస్తూ ఉండిపోయారు కదా. అందులోనూ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినా ఈ సంవత్సరం నోటిఫికేషన్ ఇస్తాం, ఈ నెలలో మెగా డిఎస్సి, ఈ నెలలో జాబ్ క్యాలెండర్ అని చెప్పి మీకు ఒక ఆశ చూపించుకుంటూ వచ్చారు కదా. ఏమనిపించిందండి? ఉద్యోగ అవకాశాలు కల్పించింటే బాగుండేది అనిపించింది సార్. సంక్షేమ పథకాల కంటే కూడా ఇలా ఉద్యోగ అవకాశాలు కల్పించడం వల్ల ప్రతి ఒక్కరూ తన సొంతంగా పైకి రాగలరు. ఆ సంక్షేమ పథకాల ద్వారా అంటే ఒకరు ఏదో ఇస్తారు అనే ఆశ కంటే మనం సంపాదిస్తే మనం ఇంకా నలుగురికి ఉపయోగపడతాము అనేది ఉద్యోగ అవకాశాలు కల్పించడం వల్ల బాగుంటుంది. లాస్ట్ 5 సంవత్సరాలు వెయిట్ చేసి అంటే మీకు చూస్తే 2 పిల్లలు కనిపిస్తూ ఉన్నారు కదా. అంటే ఇంకా వచ్చిద్దా అన్న అవకాశం కానీ, లేదంటే ఎందుకులే ఇంకా వేరేది ఏదైనా చూసుకుందామని కానీ ఇప్పుడు డిసప్పాయింట్ అవ్వలేదా మేడం? అయ్యాను సార్. ప్రైవేట్ కాలేజ్లో వర్క్ చేసేదాన్ని. ఈ అవకాశం కల్పించడం చాలా ఆనందంగా ఉంది సార్. ఇట్లా ప్రతి సంవత్సరం ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం వల్ల ప్రతి నిరుద్యోగికి అవకాశం కల్పించినట్టుగా ఉంటుంది. మేడం లాస్ట్గా ఈ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి కూడా డిఎస్సి నోటిఫికేషన్ పైన ఏదైతే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉందో దీనిపైన చాలా బలంగా ఒక ఆరోపణ వినిపిస్తూ ఉంది. లంచాలు ఇచ్చిన వాళ్ళకే ఉద్యోగాలు వచ్చాయంట, లంచాలు ఇచ్చిన వాళ్ళకే అపాయింట్మెంట్ లెటర్స్ వచ్చాయంట, లంచాలు ఇచ్చిన వారే సెలెక్ట్ అయ్యారంట. సో దీన్ని బట్టి చూస్తే మీరు ఎంత ఇచ్చి కొనుక్కున్నారు ఈ ఉద్యోగాన్ని? లేదు సార్, నా స్వయం కృషి. లంచం ఇవ్వలేదు. మీరు ఎక్కడైనా ఉన్నారా మేడం? అంటే లంచాలు ఇచ్చిన వాళ్ళకి పలానా వాళ్ళకి ఉద్యోగం వచ్చిందని కానీ అలా? లేదు సార్, నేను అసలు వినలేదు సార్. ఓకే, మీరు నారా లోకేష్ గారితో అంతా బాగా ఫోటో దిగారు కదా. నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది ఇప్పుడు? చాలా బాగుంది సార్, చాలా బాగుంది. లాస్ట్ ఎలక్షన్స్లో కంటే అప్పుడు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అనిపించింది లోకేష్ గారు. అప్పుడు క్యాంపెయినింగ్ అట్లా చేయడం జరిగింది కదా. ఆ తర్వాత మంచి బెటర్మెంట్ అయితే ఉంది సార్. మీరు యోగాలో కలిసారు కదా, అప్పుడు మీకు ఏం సమాధానం చెప్పారు లోకేష్ గారు? ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిందంటే డెఫినెట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాము అన్నారు సార్. మీకు ఇచ్చిన మాట, రాష్ట్రానికి ఇచ్చిన మాట నెరవేర్చుకున్నారు కదా. ఎలా కాంగ్రాట్స్ చెప్తారు లోకేష్ గారు? థ్యాంక్ యూ సో మచ్. నా తరపునే కాదు, ప్రతి
ఈ మెగా డిఎస్సిలో ఉద్యోగం సంపాదించినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్. బ్రదర్ మీ పేరు? నా పేరు ఎస్ సోమేశ్వరరావు. సోమేశ్వరరావు గారు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ నాది శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళం నుంచి వచ్చాను. నేను కర్నూలులో నాన్ లోకల్స్ కింద రాశాను, ఎస్జిటి పోస్ట్ అయితే వచ్చాను. సో సార్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అంటే ఈ రోజు కోసం ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి? నేనైతే గత 2 డిఎస్సీలు మిస్ అయ్యాను. సో అప్పటి నుంచి డిఎస్సీ అనుకునే అన్ని సంవత్సరాలు బట్టి చదువుతున్నాను. ఎన్ని సంవత్సరాలు? సో నాది 2015 డిఎస్సీ మిస్ అయింది సార్. 18 2 డిఎస్సీలు మిస్ అయ్యేవి. సో అప్పటి నుంచి నేను ఈ డిఎస్సీ కోసం వేచి చూశాను. సో అలా దానికోసమే కష్టపడి చదివాను. సో ఇప్పటికి నాకు ఎస్జిటి పోస్ట్ అయితే దక్కింది. అంటే 5 సంవత్సరాలు మీరు చెప్పినట్టుగా 2 డిఎస్సీలు మిస్ అయినా గత 5 సంవత్సరాలు నోటిఫికేషన్ వచ్చి ఈ రోజు ఆ రోజే నెరవేరి ఉండేది కదా. మీకు ఏమనిపించింది సార్? 5 సంవత్సరాలు ఈ రోజు ఇస్తాను రేపు ఇస్తాను అని చెప్పి మీకు ఒక ఆశ చూపించుకుంటూ మీతో గేమ్ ఆడుకుంటూ వచ్చేసారు కదా లాస్ట్ గవర్నమెంట్, ఏమనిపించింది సార్? సో చాలా బాధ అనిపించింది. ఇప్పుడు ఆశాజీవి ఎప్పుడు కూడా రేపిస్తాడా ఆపిస్తాడా అని చాలా ఆశతో చూస్తాం సార్. రేపిస్తాం అంటే ఎంతో రేపిస్తారు అని ఆశతో చూస్తాం సార్. అలాగే ఆశలు రేపించి మమ్మల్ని మోసం చేశారు సార్ 5 సంవత్సరాలు. చాలా బాధపడ్డాం సార్. మేము చాలా స్ట్రగుల్ అయ్యాము, చాలా స్ట్రగుల్స్ కూడా ఫేస్ చేసాం సార్. సో ఇన్నాటికి ఇప్పటికి డిఎస్సి 16,000 డిఎస్సి అనగానే మాకు ఏదో తెలియని ఆనందం. పోస్టులు ముందు 16,000 అనగానే మాకు ఏదో తెలియని ఆనందం సార్. ముందు చదవడానికి మాకు ఒక ఆసక్తి రేకెత్తించేలా పోస్టులు తీశారు. సో ఆ పైన మేము మా కష్టంతో కూడిన దీంతో ఇప్పుడు పోస్ట్ సంపాదించారు. మీకు అనిపించింది అంటే ఎక్కడైనా భయం కానీ లేదంటే అనుమానంగా 5 సంవత్సరాలు జగన్ మాతో ఆడుకున్నాడు లేదంటే మాకు ఆశ చూపించి వదిలేశాడు, వీళ్ళు కూడా అలానే చేస్తారేమో అంటే వీళ్ళు యుగలం పాదయాత్రలో చెప్పారు ఫస్ట్ సంతకం మెగా డిఎస్సీ మీద పెడతామని చెప్పి వీళ్ళు కూడా ఇలానే టైం పాస్ చేసి లాస్ట్ లో ఏదైతే 2029 ఎలక్షన్ కాబట్టి 27లోనే 28లోనే ఇస్తారన్న భయం కానీ అసలు ఇస్తారా లేదన్న అనుమానంగానే ఉందా? అంటే లేదు సార్, నాకు చంద్రబాబు నాయుడు మీద సార్ నా నమ్మకం చాలా ఎక్కువ సార్. ఎందుకంటే సార్ ఇప్పుడు కూడా లాస్ట్ టైం డిఎస్సీ సారే తీశారు, ఈసారి కూడా సారే తీస్తారని వచ్చిన నమ్మకం సార్. అది కూడా సార్ మొదటి సంతకం పెట్టారంటే 100% సార్ తీర్చారనే ఒక ఇది ఉండేది సార్. సో ఆ కసితో నేను డిఎస్సీ ఎలాగైనా వస్తుంది, డిఎస్సీ ఎలాగైనా చదువుతాను కొడతాను అనే దీంతో చదివాను సార్. నేను ఆ కసితోనే సాధించాను సార్. మొత్తంగా అంటే ఈ రోజు మీ ఫీలింగ్ ఏంటి సార్? లేదంటే మీరు ఎలా కంగ్రాట్స్ చెప్పాలనుకుంటున్నారు సార్? హార్ట్ఫుల్లీ చంద్రబాబు నాయుడు గారి సార్కి, లోకేష్ గారి సార్కి చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. నేను ఇక్కడ ఒక చిన్న రూమర్ కానీ లేదంటే ఒక చిన్న ప్రచారం జరుగుతూ ఉంది. డిఎస్సీ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా డిఎస్సీలో సెలెక్ట్ అవ్వాలన్నా, డిఎస్సీలో ఉద్యోగం రావాలన్నా, డిఎస్సీలో అపాయింట్మెంట్ లెటర్స్ రావాలి అన్న లంచాలు ఇస్తేనే పనులు అయ్యాయంట. మీరు ఎంత ఇచ్చారండి? సార్ లేదు సార్, అలాంటివి అయితే ఏం లేదు సార్. అలాంటివి అయితే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను సార్. అలాంటి ప్రసక్తే లేదు. సో అంత పకడ్బందీగా చాలా రిజర్వేషన్ అన్ని ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా పోస్టులు అయితే నియామకం చేశారు సార్. అదేం డౌట్ అయితే ఏం లేదు. సో ఓవరాల్గా అసలు నారా లోకేష్ పనితీరు ఎలా అనిపిస్తుంది సార్? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ పరంగా 5 స్టార్ చాలా బాగా చేశారు సార్. చాలా రేటింగ్ ఇవ్వచ్చు సార్, ఫుల్ రేటింగ్ ఇవ్వచ్చు సార్. సార్ ఏంటంటే సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒక పీక్స్లో తీసుకెళ్లారంటే అది లోకేష్ గారు సార్ వల్ల. ఇంకా మిగతా సార్ ఇంకా అంత పీక్స్ లెవెల్ ఎవరు లేరు. కానీ సార్ లోకేష్ సార్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎప్పుడైతే తీసుకున్నారో సో అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒక లెవెల్కి వెళ్ళింది సార్. అది నేను లోకేష్ సార్ గారికి చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మేడం మీ పేరు? హసీనా బేగం సార్. హసీనా గారు ఎలా ఉందంటే ఈ రోజు కోసం అంటే ఈ క్షణం కోసం ఈ అపాయింట్మెంట్ లెటర్ కోసం కానీ ఈ జాబ్ కోసం కానీ ఎన్ని సంవత్సరాల కష్టం, ఎన్ని సంవత్సరాల శ్రమ? 7 years నుంచి వెయిట్ చేస్తున్నాము. ఫైనల్లీ ఐ గాట్ ద అపాయింట్మెంట్ లెటర్. చాలా సంతోషంగా ఉంది అండ్ థ్యాంక్స్ లోకేష్ గారు అండ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు. లాస్ట్ 5 years ఎలా ఉన్నారు అంటే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాను లేదంటే 3 months మెగా డిఎస్సీ అని ఇంకో 2 months డిఎస్సీ అని చెప్పి అలా కాలయాపన చేసుకుంటూ వచ్చారు కదా. అప్పుడు ఫీలింగ్ ఏంటండి? చాలా కోపం వచ్చేది యాక్చువల్గా. అదిగో ఇదిగో అని చాలా కాలం వేస్ట్ చేశారు. యాక్చువల్గా ఈ డిఎస్సీ కూడా వేస్తారో ఇలా చెప్పి వదిలేస్తారో అనుకున్నాము. కానీ 150 daysలో కంప్లీట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. రియల్లీ థ్యాంక్స్ టు లోకేష్ సార్. అంటే మీరు అన్న దాంట్లోనే మీకు నిజంగా అంటే నమ్మకం ఉందా అండి? లాస్ట్ 5 years టైం అలా గడిపేశారు కదా, కాలయాపన చేశారు, ఇప్పుడు కూడా అలానే అవుతుందేమో అనుకున్నారా? యాక్చువల్గా అపాయింట్మెంట్ పోస్ట్ పోన్ అయినందుకు కూడా డౌట్ ఉండింది. ఇప్పుడు తీసుకున్న తర్వాత అది క్లారిఫై అయింది. ఇప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఇప్పుడు ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉన్నాం. చాలా హ్యాపీగా ఉన్నాం. దీనికి రీజన్ ఓన్లీ ద సీఎం అండ్ లోకేష్ సార్ గారు మాత్రమే. లోకేష్ గారి పనితీరు ఎలా ఉందంటే ఆయన చాలా డెడికేటెడ్గా ఫోకస్డ్గా వితిన్ 150 daysలోనే దీని అంతా కూడా క్లియర్ చేయాలి అని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి ఈరోజు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చే వరకు కూడా అంటే మిగతా వాళ్ళు దీనిపైన అనేక రకాలుగా కేసులు కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నా ఎక్కడా కూడా డీవియేట్ చేయకుండా డెడికేటెడ్గా మొత్తం కంప్లీట్ చేసేసారు కదా. ఏం చెప్తారు లోకేష్ గారి పనితీరు గురించి ఏం చెప్తారు? చాలా హార్డ్ వర్క్గా అండ్ ఇన్ని కేసులు వేసినా కూడా నెగ్గుకొని ఫైనల్లీ ఫుల్ఫిల్ చేశారు కాబట్టి
హ్యాండ్స్ ఆఫ్ అంతే. దీనిపైన చాలా రూమర్స్ వచ్చాయి మేడం. అంటే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఈరోజు మీరు అపాయింట్మెంట్ లెటర్ తీసుకున్న వరకు మధ్యలో చాలా రూమర్స్ వచ్చాయి. ఎవరైతే లంచాలు ఇచ్చారో వాళ్ళే పాస్ అయ్యారంట, ఎవరైతే లంచాలు ఇచ్చారో వాళ్ళకే అపాయింట్మెంట్ లెటర్స్ వచ్చాయంట. సో ఇలా చూస్తే మీరు ఎంత ఇచ్చి కొనుక్కున్నారు ఈ సర్టిఫికేట్ కానీ జాబ్ కానీ? మేమమ్మ హార్డ్ వర్క్ ఇచ్చాము సార్, అంతే. ఇంకా అంత హార్డ్ వర్క్ తప్ప ఇంకేం ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చిన వారు ఉంటే వాళ్ళు అక్కడే రిజెక్ట్ అయిపోయారు. ఇది 100% మా హార్డ్ వర్క్తోనే మేము ఇక్కడికి వచ్చాము. దీంట్లో ఫేక్ ఏం లేదు. ఎంతవరకు అనుకుంటున్నారు నిజంగానే ట్రాన్స్పరెంట్గా జరిగింది, 100% ట్రాన్స్పరెంట్గా జరిగింది అనుకుంటున్నారా, లేదంటే దీంట్లో కూడా కరప్షన్ జరిగిందా? లేదు, 100% బాగానే జరిగింది. ఏం రాంగ్ లేదు, ఏం లంచాలు ఏం లేదు. ఒకవేళ ఇచ్చిన వాళ్ళు ఉన్నా అక్కడే దొరికిపోయారు, అక్కడనే రిజెక్ట్ చేసేసారు. ఏం దీంట్లో 1% కూడా రాంగ్ లేదు. మా వరకైతే మేము 100% హార్డ్ వర్క్తోనే వచ్చాము. దాంతో మేము అనుకుంటున్నాము ప్రతి ఒక్కరూ అట్లే వచ్చారు. దీని వినా అట్లా చెప్పడం వాళ్ళ సక్సెస్ కూడా క్వశ్చన్ మార్క్ అవుతుంది. డబ్బులు ఇచ్చి లంచాలు ఇచ్చి తీసుకున్నారంటే అది మా 5 సంవత్సరాలు అలా ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకపోగా, ఎలాంటి రిక్రూట్మెంట్ జరుపుకోకపోగా ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి దాదాపు 16,000 కుటుంబాలు బాగుపడతా ఉంటే దీనిపైన ఇలా నెగిటివ్ ప్రచారం కరెక్టేనంటారు? లేదు, చాలా రాంగ్. ఎందుకంటే దీనివల్ల మాకు కూడా భయం వేసింది. యాక్చువల్గా ఏమవుతుందో, అపాయింట్మెంట్ వరకు వస్తామో లేదో, ఎప్పుడు రిజెక్ట్ చేసేస్తారో అన్న భయం మాలో మొదలైంది. యాక్చువల్గా మేము రైట్ ఉన్నాము, బట్ ఈ రూమర్స్ వల్ల మాకు కూడా భయం వేసింది. లాస్ట్ 5 years ఎలాంటి నోటిఫికేషన్ లేనప్పుడు, అంటే ఇలా మీతో ఆశ చూపించి ఆశ చూపిస్తూ వదిలేస్తున్నప్పుడు అవసరమా ఇంకా దీంట్లో ఇక నోటిఫికేషన్ వచ్చిద్దో రాదా అన్న అనుమానంతో వేరే దానికి వెళ్ళిపోదామన్న ఆలోచన కానీ ఆ థాట్స్ కానీ రాలేదా? చాలా వచ్చాయి, కానీ ఏమో గాడ్ గిఫ్టెడ్గా ఇది వచ్చింది కాబట్టి వచ్చేసాము. చాలా వరకు నేను యాక్చువల్గా రాదేమో అన్న ఫీలింగ్తో ఉన్నాను. గాడ్ సేవ్ చేసేసారు. మేడం మీ పేరు? రేవతి. ఎక్కడి నుంచి వస్తారు? అల్లూరు మండలం, నెల్లూరు జిల్లా. ఎలా ఉంది మేడం? అంటే ఈ రోజు జాబ్ క్రాక్ చేశారు, ఈ రోజు కోసం ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు? నేను 7 years తర్వాత ఈ డిఎస్సి వచ్చింది సార్. నాకు స్కూల్ అసిస్టెంట్ తెలుగు జాబ్ వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇది 3rd attempt సార్ నేను రాయడము. 13 years నుంచి వెయిట్ చేస్తున్నాను. ఈ రోజు మా కళ నెరవేరింది. 13 years లో ఒక 7 years అసలు నోటిఫికేషనే లేకుండా ఉండిపోయింది కదా, అప్పుడు ఏమనిపించింది మేడం? మీ ఫీలింగ్ ఏంటి? అలా ఫీలింగ్ ఏం లేదు సార్. టెట్ అనేది జరుగుతుంది. టెట్ కూడా ఒక డిఎస్సి లాగే నేను ఫీల్ అయ్యి రాశాను. ఆ మార్క్స్ ఇప్పుడు ఇన్క్లూడ్ అయ్యి నాకు హైయెస్ట్ స్కోర్ వచ్చింది. డిస్ట్రిక్ట్ లో 15వ ర్యాంక్ వచ్చింది సార్ నాకు. స్కూల్ అసిస్టెంట్ తెలుగు వచ్చింది, టీజీటీ తెలుగు కూడా వచ్చింది. నేను స్కూల్ అసిస్టెంట్ తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను. సో ఫైనల్ గా మేడం, అంటే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ ఈ రోజు అపాయింట్మెంట్ లెటర్స్ వచ్చే వరకు కూడా ఈ మధ్యలో అంతా డబ్బులు ఇస్తేనే పని జరిగింది అంటే మీరు ఎంత ఇచ్చారు? మనీ గురించి అసలు ఏం లేదు సార్. మా కష్టమే మా ఫలితం. ఈ రోజు అదే జరిగింది గవర్నమెంట్ లో. మనీ మ్యాటరే లేదు. మీరు 2018 నుంచి ఇప్పటి వరకు చూసాం కదా, 2024 వరకు, అంటే దగ్గర 6 సంవత్సరాలు 6-7 సంవత్సరాలు ఎలాంటి నోటిఫికేషన్ లేదు కదా. ఎప్పుడైనా అనిపించిందా మేడం ఇక ఈ నోటిఫికేషన్ రాదులే వదిలే? లేదు సార్, లాస్ట్ వరకు మేము నమ్ముకునే ఉన్నాము ఏదో ఒక రోజు మాకు మంచి రోజు వస్తుందని. అది ఈ రోజు నెరవేరి. ఎలా ఫీల్ అవుతా ఉన్నారు? అంటే మీకు కనీసం నమ్మకం ఉందా మేడం? 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఇదిగో ఈ నెలలో జాబ్ క్యాలెండర్ ఇస్తాను, ఇదిగో ఈ నెలలో డిఎస్సి ఇస్తాను, ఈ నెలలో మెగా నోటిఫికేషన్ అని చెప్పి మాట్లాడాడు కదా. వీళ్ళు కూడా అలానే టైం పాస్ చేస్తారేమో, వీళ్ళు కూడా అలానే ఆశ పెడతారేమో. మేము సార్ జగన్ సార్ది అయిపోయింది వెంటనే సార్ ఫస్ట్ సైన్ చేశారు నారా చంద్రబాబు నాయుడు సార్ సీఎం గారు. మేము ఆ నోటిఫికేషన్ సైన్ పెట్టిన రోజు నుంచే మేము గట్టిగా నమ్మాం సార్. గ్యారంటీ ఇది మా భవిష్యత్తుని మారుస్తుంది. మేము ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసిన దానికి మా కళ్ళ నెరవేరుతుంది. అందులో ఇది మామూలు డిఎస్సి కాదు సార్, మెగా డిఎస్సి. 16,347 పోస్టులు మాకు ఇచ్చారంటే అసలు ఇంతమంది జీవితాల్లో వెలుగును చూస్తున్నాం సార్. ఎంత హ్యాపీగా ఉంది చూడండి గ్రౌండ్ చూస్తుంటేనే. మీరు అంటే ఆల్రెడీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయారు కదా, మీకున్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ పనితీరేంటి? మీకు ఏం గమనించారు దాంట్లో? సార్ ఏదైతే చెప్పారో అదే చేశారు సార్. మేడం మీ పేరు? నా పేరు శిరీష. ఎక్కడి నుంచి వచ్చారు? నేను వైజాగ్ నుంచి వచ్చాను. శిరీష గారు, మీరు దేంట్లో ప్లేస్ క్రాక్ చేయారు? మీ ర్యాంక్ ఏంటి? నాది టీజీటీ ఇంగ్లీష్ 197 ర్యాంక్ నాది. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి అంటే ఈ కష్టం కోసం కానీ లేదంటే ఈ రోజు కోసం కానీ ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు? యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి ప్యాషన్ ఉంది ఇంగ్లీష్ టీచర్ అవ్వాలని. సో స్టూడెంట్స్కి ఎలా హెల్ప్ అవుతుంది ఏంటి అని. సో డిఎస్సి నోటిఫికేషన్ అయితే చాలా ఎంత ఇంపార్టెంట్ మన రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. సో ఎప్పుడైతే ఇలా నారా చంద్రబాబు నాయుడు గారు ఇలా రిలీజ్ చేస్తారని తెలిసిందో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఓన్లీ అంటే డిఎస్సి నోటిఫికేషన్కి 1 month చదివితే హెల్ప్ అవుతుందని మనకు తెలుసు. కంటెంట్ ఇంప్రూవ్ చేసుకుని నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తే అల్టిమేట్లీ మన రిజల్ట్ అనేది మనకు వస్తుంది. సో నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వర్క్ చేశాను కాబట్టి స్టూడెంట్స్ నా బెస్ట్ ఇవ్వాలని అనుకున్నాను. సో ఆ ప్రాసెస్లోనే నేను రోజు చదవడం, క్వశ్చన్ పేపర్స్ అవి సాల్వ్ చేయడం, ఇంకా ఇప్పుడున్న ప్రెసెంట్ టెక్నాలజీని ఎలా ఇంటిగ్రేట్ చేస్తే స్టూడెంట్స్కి ఎలా బెస్ట్గా చెప్పొచ్చు, ఇవన్నీ కొత్తగా తెలుసుకోవడం స్టార్ట్ చేశాను. సో ఫైనలీ మనం ఎవ్రీడే వర్క్ చేస్తే రిజల్ట్ వస్తుంది కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ద రిజల్ట్. లాస్ట్ 5 years చూసాం కదా, ఎలాంటి నోటిఫికేషన్ లేదు. డిఎస్సి కోసం వెయిట్
చేసిన వాళ్ళందరికీ కూడా లాస్ట్ 5 years కూడా ఒక నిరాశ మిగిలిపోయింది కదా వాళ్ళందరికీ కూడా. అంటే అప్పుడు ఏమనిపించింది అంటే ఆ లాస్ట్ 5 years మీరు ప్రిపేర్ అయినా అవ్వకపోయినా అయ్యే వాళ్ళని చూస్తున్నప్పుడు ఏమనిపించింది? అంటే మేము చాలా రోజులుగా వింటూ వచ్చాం నోటిఫికేషన్ అనేది రాలేదు అని. సో ఎప్పుడొకప్పుడు వస్తుంది, ఈ ఆశలు ఏవైతే ఉన్నాయో ఫైనలీ ఫుల్ఫిల్ అవుతుందని వెయిట్ చేస్తూ ఉన్నాం. సో ఫైనలీ వచ్చింది కాబట్టి వెరీ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. కొంతమంది ఛాన్స్ కూడా పోయింది ఏజ్ అది లిమిట్ దాటిపోవడం వల్ల, బట్ ఫైనలీ వచ్చింది కాబట్టి మేమైతే వెరీ హ్యాపీ. అలాంగ్ విత్ మీకు ఆ హోప్ ఉందా మేడం? అంటే లాస్ట్ 5 years కూడా అందరూ ఇక రాదు డిఎస్సి అనేది ఇప్పుడు అలా వచ్చిందో లేదో, ఒకవేళ వచ్చినా ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి లాస్ట్ టైం అంటే ఎలక్షన్ స్టంట్ ప్రకారం 27, 28లో వచ్చిద్దేమన్నా ఒక అపోహలో ఒక అనుమానంలో ఉండిపోయారు కదా. మీకు ఆ హోప్ ఉందా ఇస్తారు? ఖచ్చితంగా ఇస్తారు, ఎందుకంటే లాస్ట్ ఇయరే మనకి చెప్పారు కదా జూన్లోనే రావాల్సి వచ్చింది అని. టెట్ కూడా తీశారు, సో మేము టెట్ కూడా క్వాలిఫై అయిపోయాం. సో డెఫినెట్లీ వస్తుంది అని గవర్నమెంట్ చెప్పినప్పుడు మనం ప్రిపేర్ అయ్యి ఉండడం బెటర్. ఎప్పుడో తీస్తారు అంటే అది 1 month, మీకు ఆల్రెడీ మేము చెప్పినట్టు 1 month ప్రిపరేషన్ అనేది సరిపోదు. ఎవ్రీడే మనం నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటేనే మనకి రిజల్ట్ వస్తుంది. సో అలాగే జరిగింది అన్నమాట. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే నారా లోకేష్ గారి ఇంత చొరవ తీసుకుని ఆయన ముందుగా దీనికి ఒక లీనియన్స్ తీసేసుకుని ఖచ్చితంగా ఇది ఫుల్ఫిల్ చేసేయాలి అని చెప్పి ఆయన ముందుకు వచ్చారు కదా, మీకు ఏమనిపించింది? నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి, ఎందుకంటే ఇంతమంది టీచర్స్ ఇన్ని ఇయర్స్గా వెయిట్ చేస్తూ ఫైనలీ రిజల్ట్ అనేది వచ్చింది. ప్లస్ స్టార్టింగ్ ప్రాసెస్ నుంచి ఎండింగ్ వరకు అతను పెట్టిన డెడికేషన్ కానీ, అంటే ఈవెన్ ఎన్నో ఆబ్స్టకల్స్ వచ్చినా కూడా అతను ఏది కూడా గివ్ అప్ చేసుకోకుండా ప్రతి ఒక్కటి కూడా ఎవ్రీ డీటెయిల్ అతను కన్సిడర్ చేస్తూ, ఈవెన్ మేము సెలెక్ట్ అయిన తర్వాత ఆ రోజు నుంచి ఇంతవరకు మేము రావడానికి మాకు అరేంజ్మెంట్స్ కానీ, అకామిడేషన్, ఫుడ్ కానీ నిజంగా చాలా చాలా బాగా చేశారు. సో వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ టు ద గవర్నమెంట్. నా ఫ్రెండ్ స్కూల్ అసిస్టెంట్ కి సెలెక్ట్ అయ్యాడు. సో దీనిపైన చాలా నెగిటివ్ షేడ్స్ అయితే బాగా బయటికి తీసుకొచ్చారు, చాలా ఒక నెగిటివ్ పోర్ట్రేట్ బయట తీసుకెళ్లారు. ఇది కేవలం లంచం ఇస్తేనే ఉద్యోగాలు వచ్చాయంట, లంచాలు ఇస్తేనే సెలెక్ట్ అయ్యారంట, లంచాలు ఇస్తేనే ఈ రోజు మీ చేతిలో ఉన్నటువంటి అపాయింట్మెంట్ లెటర్ కూడా వచ్చిందట. సో మొత్తంగా మీరు ఎంత గట్టి తీసుకున్నారు? అది అయితే అసలు నమ్మడానికి లేదండి. మేమైతే రూపాయి ఖర్చు పెట్టలేదు, ఎందుకంటే మీకు ఇప్పుడే చెప్పాను, మేము ఇక్కడ రావడానికి కూడా మేము రూపాయి ఖర్చు పెట్టలేదు. ఫ్రీ బస్సెస్ లో వచ్చాము, చక్కగా అకామిడేషన్ ఇచ్చారు, ఫుడ్ ఇచ్చారు, మేము ఎంజాయ్ చేస్తున్నాం. ఈ మూమెంట్ మాకు చాలా స్పెషల్. సో లంచం అనేది ఇస్తేనే ఉద్యోగాలు వస్తుంది అనేది మాత్రం అపోహ అండి. మన రాష్ట్రంలో అయితే జరగలేదు అసలు కూడా. బ్రదర్ మీ పేరు? నా పేరు కేమల్ బాబు సార్. ఎక్కడి నుంచి వచ్చారు? కర్నూలు నుంచి వచ్చాము. ఎన్ని సంవత్సరాల కష్టం బ్రదర్ అంటే ఈ జాబ్ సంపాదించాలి, జాబ్ క్రాక్ చేయాలి అనేది ఎన్ని సంవత్సరాల డ్రీమ్, ఎన్ని సంవత్సరాల కష్టం? దాదాపు నేను కంటిన్యూస్గా ఒక 5 years నుంచి చదువుతున్నాను సార్. ఈ 5 years నుంచి కంటిన్యూగా చదివినందుకే ఈ జాబ్ సాధించడం జరిగింది. నేను ఎస్ఏ మ్యాథమెటిక్స్ విభాగంలో ఈ జాబ్ సంపాదించడం జరిగింది. లాస్ట్ 5 years గవర్నమెంట్ చూసిన తర్వాత అసలు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిద్దా రాదా అన్న అనుమానంతో ఆపేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఏజ్ లిమిట్ అయిపోయి మిస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా. సో అవన్నీ చూసిన తర్వాత మీకు హోప్ ఎలా వచ్చింది అంటే ప్రిపేర్ అవ్వాలి అని? వాస్తవంగా చెప్పాలంటే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలలో మేము కంటిన్యూగా 5 సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్నాం. మీరే నెక్స్ట్ ఇయర్ అనుకుంటూ ప్రతి 5 సంవత్సరాల వరకు గడిపేసినారు. నోటిఫికేషన్ అయితే ఇవ్వలేదు సేమ్. కానీ నెక్స్ట్ ప్రభుత్వంలో వచ్చిన వెంటనే నోటిఫికేషన్ ఇవ్వడము, అనుకున్న విధంగా చాలా పారదర్శకంగా దీన్ని నడపడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఎలాంటి అవకతవకలు లేకుండా నమ్మకంగా ఈ డిఎస్ ఇచ్చారు. మా అందరి జీవితాల్లో వెలుగులు. లాస్ట్ 5 years గవర్నమెంట్ చూసిన తర్వాత ఒక అనుమానం కానీ భయం కానీ అంటే అతనిలాగే వీళ్ళు కూడా టైం పాస్ చేస్తారా, లేదంటే అతనిలాగే వీళ్ళు కూడా మాకు ఆశ చూపించి వదిలేస్తారా, లేదంటే ఎలక్షన్ స్టంట్ ప్రకారం లాస్ట్లో ఇస్తారా అన్న అనుమానం కానీ, అసలు ఇస్తారా లేదా అన్న భయం కానీ ఉందా? వాస్తవంగా చెప్పాలంటే ఆ భయం లేదు సార్. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్ చూసుకుంటే ఎప్పుడు చూసినా ఖచ్చితంగా 2 డిఎస్సీలు ఫిల్ చేయడం జరిగింది. అదే నమ్మకంతోనే ఖచ్చితంగా చేస్తాడనే నమ్మకంతో మేము ఆ భయాన్ని అయితే పోగొట్టుకున్నాం. గత ప్రభుత్వంలో ఉన్న భయం ఈ ప్రభుత్వంలో లేకుండా పోయింది. అసలు లాస్ట్ 5 years అన్న అంటే మీరు 5 years అన్నారు కాబట్టి ఒక 3.5 years మీరు ఆ గవర్నమెంట్లో వెయిట్ చేసి ఉంటారు కదా. అప్పుడు మీకు ఎలా ఉండేది? అసలు ఇస్తా అంటే ఈ సంవత్సరం మెగా జాబ్ క్యాలెండర్ ఇస్తాను, ఈ నెలలో మెగా డిఎస్సీ ఇస్తాను, ఈ నెలలో నోటిఫికేషన్ ఇస్తాను అని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు కదా. అప్పుడు మీకు ఎలా అనిపించేది? మీ ఫీలింగ్ ఏంటి? మా ఫీలింగ్ ఏంటంటే అసలు చాలా ఘోరంగా ఉండేది ఆ ఫీలింగ్. మేము నెక్స్ట్ ఈ సంవత్సరం జాబ్ క్యాలెండర్, ఇంకో సంవత్సరం జాబ్ క్యాలెండర్ అని ప్రతి సంవత్సరం పోతూ ఉంటే మేమైతే రూమ్లలో ఉండి వండుకొని తింటూ ఇటు ప్రైవేట్ జాబ్కి వెళ్ళలేక ఇట్లు దీనికోసము సంవత్సరాలు వెయిట్ చేయలేక చాలా మానసికంగా ఒత్తిడికి గురై చాలా ఇబ్బందులు ఫేస్ చేశాం సార్. కానీ ఇప్పుడు మాత్రం చాలా సంతోషంగా ఉన్నాం. సో ఫైనల్గా బ్రదర్ దీనిపైన చాలా నెగిటివ్ కామెంట్స్ కానీ లేదంటే నెగిటివ్ షేడ్ కానీ చూపిస్తూ ఉన్నారు. డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు మీకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చే వరకు కూడా ఈ బిట్వీన్ టైంలో చాలా అవినీతి జరిగిందంట. ఎవరైతే లంచం ఇచ్చారో వాళ్ళే ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యారు, ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళే జాబ్ క్రాక్ చేయగలరు, ఎవరైతే లంచం ఇచ్చారో వాళ్ళకే ఈరోజు అపాయింట్మెంట్ లెటర్స్ వస్తూ ఉన్నాయంట. సో దీన్ని బట్టి చూసుకుంటే మీరు ఎంత ఇచ్చి కొనుక్కున్నారు ఈ ఉద్యోగాన్ని? లంచం ఇచ్చి జాబ్ కొనుక్కున్నానన్న వాళ్ళు ఎవరు, ఎక్కడున్నారు? వాళ్ళని ముందు తీసుకొచ్చి అదో నేను లంచం ఇచ్చాను, నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది, నేను ఎగ్జామే రాలేదని ఎవరైనా ఒకరైనా ప్రూఫ్ చూపేయండి. అలాంటిది ఏం జరగలేదు. ఎవరైతే జాబ్ కోల్పోయారో
వాళ్ళందరూ దీన్ని నెగిటివ్గా బయటికి స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. అంతే తప్ప ఎలాంటి లంచాలు ఏమీ జరగలేదని మేము గట్టిగా నమ్ముతున్నాము. మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళకి కాల్ లెటర్స్ వచ్చినాయని ఇలాంటి అపోహలు కూడా బయటకు వచ్చాయి. కానీ మార్కులు తక్కువ వచ్చి కాల్ లెటర్స్ ఎందుకు వచ్చాయి ఏంది అనేది ఒకసారి లోపలికి వెళ్ళి రీసెర్చ్ చేస్తే వాళ్ళు స్పోర్ట్స్ కేటగిరీనో లేదా విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఇంకో స్పెషల్ కేటగిరీనో కన్నడ మీడియమో ఉర్దూ మీడియమో సంథింగ్ ఏదో ఉంటే తప్ప వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి జాబులు వచ్చినాయి. కానీ అంతేగాని ఒకటే కేటగిరీ సేమ్ అయ్యండి అన్ని సేమ్ ఉండి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి జాబు రావడం ఎక్కడ జరగలేదు. మీరు ఇప్పుడు ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోకి ఒక జోనర్లోకి వెళ్ళిపోయారు కదా, సో ఆ జోనర్కి ఇప్పుడు పెద్దగా ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ పనితీరు మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పటి వరకు? నారా లోకేష్ పనితీరు అయితే ఇప్పటి వరకు అయితే చాలా బాగుంది. ఫర్దర్గా మేము ఇంకా ఈ విద్యా వ్యవస్థలకు ఎంట్రీ ఇప్పుడే అవ్వబోతున్నాం కాబట్టి ఇంకా ఆయన పనితీరు మమ్మల్ని ఎంత పని చేపిస్తాడు, ఎలాంటి విద్యా వ్యవస్థలో ఎలాంటి నూతన పోగడలు తీసుకుంటాడు ఇవన్నీ కూడా మేము ఫర్దర్గా చూసి చెప్తాం సార్. బ్రదర్ మీ పేరు? నా పేరు ఎక్కలూరు ఆదేన సార్, అనంతపురం జిల్లా సార్. ఎన్ని సంవత్సరాల నుంచి అంటే ఈ రోజు కోసం మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడతా ఉన్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తా ఉన్నారు? దాదాపు 7 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను. 2018 డిఎస్సి 0.7లో అట్లా మిస్ అయింది. అప్పటి నుంచి నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. కానీ గత ప్రభుత్వం ఇస్తారన్న ఆశతో మొత్తం రూమ్ తీసుకొని అక్కడే ఫ్యామిలీ వదిలేసి కొంచెం కష్టపడడం అక్కడ కొన్ని రోజుల పాటు ఉన్నాను. కానీ మా ఆశను ఆలోచన అంతా నీరు గార్చేసి ఆయన వెళ్ళిపోయింది. తర్వాత నెక్స్ట్ ఈ ప్రభుత్వం కూడా చేస్తారనే అంటే ఫస్ట్ సంతకం ఇదే కదా అన్న ధైర్యంతో మేము కూర్చొని చదివినాం సార్. కాబట్టి మాకు సార్ ఏదైతే చెప్పాడో అది చేసి మా జీవితాల్లో వెలుగునిచ్చాడు. అంటే అనుమానం కానీ భయం కానీ రాలేదంటే జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాను, ప్రతి మెగా నోటిఫికేషన్ ఇస్తాను అని చెప్పి ప్రతిసారి కూడా చెప్పుకుంటూ వచ్చాడు. ఎవరు అడిగినా కానీ ఈ నెలలో నోటిఫికేషన్ వచ్చే 2 నెలల్లో నోటిఫికేషన్ అని చెప్పి అలా అంటే మీకు ఆశ చూపించుకుంటూ దాన్ని అలానే ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చాడు కదా. అంటే మీకు అప్పుడు ఏమనిపించింది, లేదంటే వీళ్ళు కూడా ఇలానే చేస్తారేమో అన్న భయం? ఆలోచనే లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటేనే డిఎస్సి అంటేనే చంద్రబాబు కాబట్టి మా 100% ఇంకా అవన్నీ వదిలేసి దృష్టి పెట్టేసాం సబ్జెక్ట్ పైన. చదువుకుంటే 100% నోటిఫికేషన్ అయితే వస్తుంది. మొదటి సంతకమే దీనిపైన చేశాడు కాబట్టి వేరే ఆలోచన చేయలేదు మేము. అది సార్ 5 సంవత్సరాలు మీ పరిస్థితి ఏంటన్నా? ఏ రోజైనా నోటిఫికేషన్ వచ్చిందని మీ ఆశ ఎలా ఉండేది, లేదంటే అది రాదు అన్నప్పుడు మీ నిరాశ ఎలా ఉండేది? అంటే ఎప్పుడో ఒకసారి వస్తుంది కదా. మనం పవన్ కళ్యాణ్ సార్ చెప్పినాడు కదా, ఒక అమ్మాయి 4 సంవత్సరాలు పడుతుంది, ఒక అమ్మాయి 1 నెలకు పడుతుంది. డిఎస్ అయిన తర్వాత పక్కా వస్తుంది, ఎప్పుడోసారి పడుతుంది అన్న ఆలోచనతో వచ్చేస్తారు. మా 2014 డిఎస్సీలో మా మిస్సెస్కి 3 పోస్టులు వచ్చాయి. ఇంకా ఆమె స్ఫూర్తితో నేను అట్లే వెళ్ళిపోయాను సార్. ఖచ్చితంగా డిఎస్సీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. చంద్రబాబు సార్ ఉన్నాడు కాబట్టి 100% వస్తుందనే ఆలోచనతోనే ఉన్నాం సార్. మొత్తంగా అంటే ఈ డిఎస్సీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంతకుముందు ఎప్పుడు లేనన్ని ఎలిగేషన్స్ వినిపిస్తా ఉన్నాయి దీని మీద. లంచం కడితేనే ఉద్యోగాలంట, లంచం కడితేనే సెలక్షన్ అంట, లంచం కడితేనే అపాయింట్మెంట్ లెటర్స్ అంట. మీరు అంత పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా జరిగింది. ఎక్కడే కానీ ఏ చిన్న మిస్టేక్ కూడా లేదు. అది చాలా గ్రేట్గా చేశారు. చాలా గొప్ప కార్యక్రమం చెప్పాలి. అంటే ఇదే ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ పనితీరు మీకు ఎలా అనిపిస్తుంది? ఆయన ఒక మహా గొప్ప నేత అనిపించింది. ఎందుకంటే ఆయన చెప్పిన మాటని చెప్పిన దాన్ని అతి తక్కువ కాలంలో నెరవేర్చిన వ్యక్తుల్లో ఆయన నిలబడతాడు. ఎందుకంటే చాలా ఉద్యోగుల పరిస్థితిని, ఒక పేదల పరిస్థితిని ఆయన ఎంతో మంది కన్నీళ్లు తుడిచాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది పేదల గుండెలు, వాళ్ళ యొక్క బాధలు, వాళ్ళ యొక్క కుటుంబాలకు వెలుగునిచ్చాడు ఆయన. ఒకరికి ఇద్దరి కాదు, అంటే దగ్గర 16,000 అంటే ఎన్ని చూడండి. ఆ ఎఫెక్ట్ అనేది సామాన్యమైనది కదా. ఆయన ఫోటో పెట్టుకోవాలి ఇంట్లో, అట్లాంటి గొప్ప వ్యక్తి ఆయన.